వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్చేశాడని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఆరోపించారు. పలువురు ముస్లింలతో పాటు గుడిపాలకు చెందిన పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అక్రమ ఇసుక, మద్యం, లాటరీ లాంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్న వైసీపీ అభ్యర్థికి ఓట్లు వేస్తే చిత్తూరు సర్వనాశనం అవుతుందని సీకే బాబు అన్నారు. హజ్ కమిటీలు కావచ్చు, స్థానిక ఎన్నికల్లో వాళ్ళకు అవకాశం కల్పించలేదని ఏదైతే నా దగ్గరకు వచ్చిందో, రానున్న స్థానిక ఎన్నికల్లో మినిమంలో మినిమం 5 నుండి 7 సీట్లు వాళ్ళకి కేటాయించడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. అది రాజకీయ పరమైనవి కాబట్టి గబాని నేను చెప్పలేకపోయాను. అలాగే అనేక రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మన జిల్లా స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, పదవులు ఎవరైతే నిజాయితీగా మైనారిటీ సహోదరులు పనిచేస్తారో వారందరికీ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అన్ని లెవెల్స్లో, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నియోజకవర్గ లెవెల్లో నాయకులుగా గుర్తించి వారికి ఒక ఉన్నత స్థానం కల్పిస్తామని భరోసా కూడా ఆ మీడియా ముఖాంతరంగా ఇస్తుంది. న్యూస్ పేపర్లలో కానీ లేదా సోషల్ నెట్వర్కింగ్లో కానీ ఫలానా నామినేషన్ అని కొట్టంగానే నామినేషన్ ధ్రువపత్రాలన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరినీ కోరుకుంటున్నా, ముఖ్యంగా అధికారులకి ఒకటి విన్నపించుకుంటున్నా, మీరు కానీ పద్ధతి తప్పి ప్రవర్తిస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అధికారం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। भाई बुजुर्ग दोस्तों, आज बहुत सारे हमारे भाई तेलुगुदेशम में जमे हैं हमारे सीके बाबू के जरिए से मुसलमानों के फायदे के खातिर और ये पार्टी को जिताने के खातिर वजह ये पार्टी में हमें काम करे। नंबर पर 2004 में ये पार्टी के उस टाइम पर भी बीजेपी थे, तेलुगुदेशम भी थे, सब मिलकर मेहनत की है। लेकिन वो हमारे जो एमएलए है जो सत्यप्रभा थी, उन्हें बहुत सारी बातें हमने बोली थी, चंद बातें करी, उन्होंने को इंतकाल हो गए। अभी इस पार्टी में जगन एमएलए के जैसा कर रहे हैं, जिसे हमें सपोर्ट इसलिए दे रहे हैं, मुसलमानों को बहुत सारे ज़रूरत की चीज़ें हैं बस्ती में, वो ज़रूरत की चीज़ें हमारे सीके बाबू साहब की तरफ से जगन साहब ने मान ली हैं। वो कंडीशन उन सभी आपको हमने साथ देती बोले मुसलमानों को, आप भी थोड़ी देर से आराम से सुन के समझ के इसे